ఈ బండి కడిగి సుమారుగా 2 నెలలు 3 నెలలు అయింది. ఈరోజు కడిగిన. నాకే బాధ వేసింది దాన్ని చూస్తానే. ఏమో ఈరోజు పొద్దున్నే ఆమె లేచింది. ఆమె ఎత్తుకోబోతుంది. ఇది ఆమె ఉంది కదా మేడము. మామూలుగా నేను ఇక్కడికి వస్తే సాయంత్రం పూట ఫుల్ ఉంటాయి కదా బండ్లు. చేసింది మేడం. వాయిస్ దొబ్బింది, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఓనీలే ఏదో ఒకటి. ఇది హోలీల్యాండ్ మైక్ ఉంది కదా, అది చాలా దెబ్బతిచ్చింది. ఎంత చిన్న అబ్బా. అబ్బా సేదు, భయంకరమైన సేదు. కానీ బాధ ఇది చూడండి, సేమ్ బాధ ఉండేటున్నాయి, చిన్నపిల్లలు బాధ ఉండేటున్నాయి. ఏంది పాము బుట్ట పెట్టాడే? ఇలా ఒరిజినల్ సినిమా చక్క ఇది ఒరిజినల్ అంట. చెక్క ఒరిజినల్ చెక్క అంట. ఓయ్ మా ఇంత పెద్దది ఫాంటానా? ఫాంటా తాగుంది. దిస్ వన్ యూ मैं बोला नहीं पिएगा मैं क्यों नहीं पिएगा पीना है తిను అంటే తింటుంది. తెలుగు అర్థం అవుతుంది పాప మేడకి. నిన్న పెట్టిన వీడియోలో నా రూమ్ కానుకొని పెద్ద సిలిండర్ ఉందని చెప్పినా కదా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈ బండి కడిగి సుమారుగా 2 నెలలు 3 నెలలు అయింది. ఈరోజు కడిగిన. నాకే బాధ వేసింది దాన్ని చూస్తానే. అంతా ఈగలన్నీ ఎరిగి, పురుగులన్నీ ఎరిగి ఘోరంగా ఉంది. ఇది షెడ్ కింద ఉండదు. మా 2 బండ్లు వాళ్ళ 2 బండ్లు షెడ్ కింద ఉంటాయి. ఇది ఒక్కటి బయట ఉంటుంది. ఇది ఎవరిదని అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి మా మేడం వాళ్ళ అన్న కొడుకుది. పొద్దున్నే స్టార్ట్ అయింది ఎండ. ఇది ఎప్పుడు ఎత్తుకోపోతారు? మేడం బయటికి పోయేటప్పుడు ఎత్తుకోపోతుందేమో కార్లో పెట్టుకొని. ఎంత కడిగినా అంతే. ఇది ఎంత బండి, పెద్ద బండి. అంత బండి కడగాలంటే సొక్కలు కనపడతాయి. అందుకే నీళ్ళు కొట్టి ఊరికే తుడిసేసిన అంతే. సబ్బుని గిబ్బుని అన్నీ అటన్నీ ఏం లేదు. పాపం ఎంత గలీజ్గా ఉన్నా ఏమంటాడు ఆ పిల్లడు, గమ్మున వేసుకొని వెళ్ళిపోతాడు అంతే. రాత్రి ఒక్కసారే పోతాడు బయటికి, మిగతా అంతా ఎప్పుడు ఈడే ఉంటుంది. ఎండలో ఎండిపోతూ ఉంటుంది. టిఫిన్కి అయితే మొన్న అట్టే పెట్టినా గిన్నెలో. ఆ గిన్నెలో ఉండే ఫ్రూట్స్ అట్టే తీసుకున్నా. చల్లగా ఉన్నాయి. కడిగినా బాగా, కొన్ని వేడి నీళ్ళు పోసి కడిగినా. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, చల్లగా ఉన్నాయి. ఇది కూడా ఇది పోయింది. ఇట్లా పోతున్నాయి కాయలు. ఫ్రిడ్జ్లో పెట్టినా పోతున్నాయి. ఇది ఒకటి బాగుండదు బా, ఫ్రెష్గా. బయట పెడితే దెబ్బ కులిపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మెత్తగా అయిపోతాయి. కరెక్ట్గా 9-10 అయింది. నాలో అయితే బిన్నాలు వేసినా. ఇంకా ఆ బండి గడగడానికి కొద్దిగా టైం పట్టింది అంతే. లేదా ఇంకా బిన్నా తినేసిన. ఏమో ఈరోజు పొద్దున్నే ఆమె లేచింది. పొద్దున పూట మా మేడం పోతుంది, కానీ ఇంకొక మషనమ్మ లేచింది బండి స్టార్ట్ చేయమనింది. 9:41 అయింది. నాకు తెలిసి ఏమో పోయి వచ్చినాక మా మేడం ఏమైనా పోతుందేమో. మా మేడం ఒక్కోసారి 10:30 కూడా పోతుంది బయటికి. 2 రోజుల నుంచి ఏమో కూడా బయటికి పోలేదులే. 2 రోజుల ఎప్పుడు పోయింది బా? 2 రోజుల ముందు పోయింది అనుకుంటా. 2 రోజుల ముందు పోయింది. అంటే నిన్న ఒక్కరోజులే గ్యాప్ ఇచ్చింది. ఆమె ఎత్తుకోబోతుంది. ఇది ఆమె ఉంది కదా మేడము. అంటే మా మేడం వాళ్ళ కొడుక్కి చెప్పేదానికి వస్తుంది కదా, పాఠాలు చెప్పేదానికి. ఆమె ఏమేమి ఎత్తుకోబోతుంది, పిల్లిల కోసం ఏమేమి ఎత్తుకోబోతుంది. అది ఆమె పిల్లలు జాగ్రత్త. ఇంతకుముందు కూడా ఒక పిల్లి ఎత్తుకొని ఇచ్చిన ఆమెకి. ఆమె ఎత్తుకోబోతుంది. ఆమె కారు బయట పెట్టింది కదా, ఎత్తుకోమని పరిగెత్తింది. మా క్షణంలో అయితే డ్యూటీకి ఏమో వచ్చింది. ఆమె వచ్చేకాడికి ఏం డ్యూటీ చేస్తుంది ఏమో మా క్షణమ్మ. నన్ను అయితే ఇంటికి పోమ్మనింది.
నువ్వు వెళ్ళిపోయాకి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పింది. మామూలుగా నేను ఇక్కడికి వస్తే సాయంత్రం పూట ఫుల్ ఉంటాయి కదా బండ్లు. ఇప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉందో, ఇదంతా ఖాళీగా ఉన్నది. ఈ పక్క చూడు, అస్సలు ఒక్క బండి లేదు ఈ లైన్లో, ఖాళీగా ఉన్నది. ఎట్టా సాయంత్రం పూట వచ్చామనుకో ఒక్కటి కూడా గ్యాపే ఉండదు, ఫుల్ అయిపోయింటాయి బండ్లు. వచ్చే దావలోనే మేడం ఫోన్ చేస్తుంది అనుకున్నా, కానీ మేడం అయితే ఫోన్ చేయలే. 10:35 అయింది టైము. పోతే పోవచ్చు, లేకపోతే ఇంకా ఆమెను తీసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తాము. చేసింది మేడం, బ్యాగ్ అట్ట పెట్టినా లేదా ఫోన్ కొట్టినా, ఇంకా రాలేదేమో అని. ఇంకా ఎంతసేపు పడుతుంది ఇంకేనా? లే మేడం నేను వచ్చేసిన మేడం అన్న. అవునా, సరే అయితే బండి స్టార్ట్ చేయను. ఇంకా రాలేదనుకుంటుంది మేడం. వచ్చినా బ్యాగ్ అట్ట పెట్టినా అంతే, 10:40 అయింది అంతే టైం. వచ్చేది ఫోన్ కొట్టింటే మేడం డైరెక్ట్ బండి ఆడే పెడుతున్నాం పార్కింగ్లో లేకుండా. ఇంకా ఫోన్ చేయలేదు కదా అని పార్కింగ్ చేసి లోపల పోతానే ఫోన్ కొట్టింది. మేడం అయితే బ్యూటీ పార్లర్కి వచ్చింది. తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం అయితే ఈరోజు వస్తుంది. మా మేడం సాపర్ పోతా ఉన్నట్టున్నా, అందుకే ఈరోజు బ్యూటీ పార్లర్కి వచ్చింది సీతాదేవి దగ్గరికి. సీత అక్కడి నుంచి మేడం అయితే దానూబ్ మాల్కి అయితే బొమ్మనింది. ఇది వచ్చేసరికి తహిలి అనే ఏరియాలో ఉన్నది. మా ఏరియాలో ఉండే దానూబ్ మాల్కి పోతుంది మేడం ఎప్పుడు, కానీ ఇక్కడికైతే వచ్చింది. ఎందుకంటే ఈ ఏరియాలోనే పొద్దున మేడంని అయితే దించినా కదా, చిన్న మేడంని, ఆమెను ఎక్కించుకోబోదామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. మేడం నన్ను అయితే కార్ పార్కింగ్ చేసి లోపలికి అయితే రమ్మనింది. లోపలికి పోతానే నాకైతే ఒక క్రీమ్ అయితే తీసుకురమ్మని చెప్పి ఒక ఫోటో అయితే పెట్టింది. ఈ రంజాన్కి ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో ఆఫర్లు అయితే నడుస్తున్నాయి. ఈ దానుబ్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ అయితే పెట్టినారు. ఆఫర్ సగానికి సగము, లేదంటే బై 1 గెట్ 1 ఫ్రీ. మేడం అక్కడ సామాన్లు తీసుకోగానే చక్కగా పొద్దున ఆమె నిసిపెట్టినావు కదా, ఆమెనైతే ఎక్కించుకొద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళి ఆమెనైతే ఎక్కించుకొని చక్కగా ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకవేళ మా మేడం ఫోన్ చేయకపోతే చిన్న మేడం అయితే 3 గంటలకు 4 గంటలకు నాకు ఫోన్ చేసేది, కానీ మేడం ఫోన్ చేసిందని బిన్నానే వచ్చేసింది. మేడం ఫోన్ చేసి మంచి పని చేసింది, నాకు కూడా పని తగ్గిపోయింది. ఇద్దరు మేడల్ని అయితే తీసుకొని ఇంటి దగ్గర తీసి పెట్టేశాను. వాయిస్ దొబ్బింది, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చిన. 2 అవుతుంది టైము. ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు, అది కూడా నేను ఫోన్ చేసిన. ఏమంటే మేడం వంట రూమ్లోనే ఉండిందంట, వాళ్ళతో పాటు వంట చేస్తా. అందుకు ఉండు వెంకీ, మేడం ఉంది ఈడే అనే. టైం 2. ఈరోజు లేట్ అయిపోయింది. పొద్దున కూడా కాయలు తిన్నాను, ఏం తిన్నా టిఫిన్. ఎందుకు బాగా ఇష్ట వచ్చింది, దీనిలో కూర లేదా? ఓనీలే ఏదో ఒకటి. ఇది హోలీల్యాండ్ మైక్ ఉంది కదా, అది చాలా దెబ్బతిచ్చింది. అప్పుడప్పుడు హ్యాండ్ ఇచ్చింది. అందుకే అది కొద్దిగా నాకు అక్కడ దానూబ్ మాల్ పోయినప్పుడు ఇక్కడికి వచ్చి నాకు అంతా వాయిస్ ఓవర్ అంతా పోయింది దాంట్లో. ఇది చికెను మామూలుగా బాయిల్ చేసినట్టున్నారు, కాల్చినారు, కోసి ఇచ్చేసాను అంతా, అదే దబ్బలుగా కోసినారు. ఇది నేను ఇచ్చినదా అదే కూర, వెజిటేబుల్. దీనిపైన ఏం చేసినారు, ఇది చేప గుడ్లు ఉన్నాయి, మనకు తెలియదు. బీట్రూట్, క్యారెట్, సలాడ్ మాత్రం బాగుంది ఈరోజు. కూర మాత్రం ఇలా ఇవే ఇచ్చినారు, ఈ కూర ఇచ్చినారు నిన్నటిది. ఇంకా దీన్ని వేసుకొని తింటా, లేదంటే టమాటా కూర తీసుకున్నా, ఇది వేసుకుంటాం. ఒక్కోసారి ఇట్టు ఉంటుంది అన్నమాట, అడ్జస్ట్ అవ్వాలి. టమాటా కూరతో అడ్జస్ట్ అవుతా ఈరోజు.
ఇది ఏం చేసినారేమో, సప్పగా ఉంది. బాగానే ఉన్న చికెన్ ఇది. దీనిపై నువ్వులు కూడా వేసున్నారు. ఈరోజు అన్నం కొద్దిగా మెత్తగా ఉడకబెట్టినారు. మామూలుగా మేడం కోసం ఇట్లా చేస్తారంట, మేడం ఇట్లా తింటుందంట. దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మన మనుషులు మళ్ళీ నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటారంట సపరేట్గా. నువ్వు కూడా అట్టే చేసుకో ఇంకేనా. ఇంకా అప్పుడు నేను చేసుకోలేనని చెప్పి వాళ్ళే చేయించారు పాపం. బాగుంది ఇప్పుడు మెత్త మెత్త. డ్యూటీ పడింది, మసాలాలు కావాలంటే ఏందో. ఆ మసాలాలు అంగడి యాడ అని చెప్పి తోవికి పోయిన అడుగుతారు వీళ్ళంతా కలిసి. బయటకు వచ్చేసారు 10 మనుషులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళందరూ. యాడ అని ఆజావ్ తోవికి పోయిన కూడా పిలుచుకోకపోతాం, ఎందుకైనా మంచిది. ఆయన ఎట్ట ఖాళీగానే ఉన్నాడు. तौफीक भाई कितना बजे आएगा? कितना बजे आएगा? ये 2-3 घंटा में आएगा तुम्हारा। ये मसाला है ना? हाँ दिखाओ, मसाला का दुकान है ना? दिखाओ अशोक। شوف ఏంది బాదం ఎంత చిన్న. అబ్బా حلبة 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 مور هو وريه بس وريه. అబ్బా చేదు, భయంకరమైన చేదు. కానీ وين حتى هذا؟ هذا حتاكل؟ أجا إيش؟ أسوي إيش؟ شعيرة إيش؟ బాగా స్వామి చేదు. కానీ బాదం బాదం కానీ బాదం అయ్యో. والله ఊరికి అనవసరంగా నోట్లు వేసుకున్నా. వీళ్ళు ఆలోచిస్తున్నారు తిన్నాం వద్దని, నేను ఏ వేసుకున్నాను నోట్లో. వల్ల నోరంతా చెడగొట్టేసింది. ఇదే అంట అంగడి. జీప్ జీప్ బాదం నెబిషు. ఇవి చూడండి, ఇవి సేమ్ బాదం బాదం ఉన్నట్టు ఉన్నాయి, చిన్నపిల్లలు బాదం ఉన్నట్టు ఉన్నాయి. సరే వేసుకొని నోట్లో వేసుకున్నా. ఇక్కడ దొరుకుతాయంట, ఇక్కడ మూసేస్తున్నారు. ఫీ తాని మిన్నాక్షు. ఆ పక్క కూడా ఒకటి ఉన్నది, ఆడ చూద్దాం. ఇంతకుముందు నేను కొన్ని జీలకర్ర అయ్యే ఆడేమన్నా దొరుకుతాను. భలే చేదు, కానీ ఘోరమైన చేదు ఉన్నాయి. వీటిని ఏమంటారు ఏమో తెలియదు. ఏడున్నాయి అవి, ఏడైతే ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల గింజలు ఉన్నాయి. شنو هذا شو اسمه؟ مالم معلم مالم معلم مالم ఏం మాలేం అబ్బా నాకు తెలియదు. ఇవి ఉన్నాయి రకరకాల బ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. شوف هذا انت اخذت هذا وين؟ هذا واجد كويس. هذا انا اكلها واجد كويسة. موٹا موٹا పెట్టినాను స్వామి. తీసుకోవాలి నేను కూడా తినేదానికి. కారాలు కారాలు ఉన్నాయి. ఏంటి ఇది వచ్చి షును సా ఉడకబెట్టి هذا مال تمر هندي صح؟ داخل تمر هندي هذا. لا هذه كده جوا هذه ما في. నేను ఇంకా చింతపిచ్చలు అనుకున్నా. ఇవన్నీ పూలు ఉడకబెట్టి పూలు చేస్తారేమో. ఏంది పాము బుట్ట పెట్టాడా? لا بصل لا مو بصل
Tuh besar. తూము ఏంది ఎండబెట్టాను తెల్లగడ్డలో దాచిపెట్టాను మళ్ళీ బుట్టలో. దో ఈ గింజలు స్వామి 30 రియాలు అంటాయి. ఈ రూన్ వచ్చి ఈ డబ్బా కిలో వచ్చి మిథేన్ కమిషన్సా కిలో 250 అంట మిథేన్ కమిషన్. ఇది వచ్చి 30 రియాలు. అయితే దొరికినాయి ఎట్టో ఆడ మూసేసినా ఇక్కడ దొరికినాయి. Close. ఏంది చిన్న చిన్న మూటలు కట్టినారు వీటిని మసాలా ప్యాకెట్లు అని Yang tua? చిన్న చిన్న మూటలు మనకు కావాలన్నప్పుడు ఆ మూట ఎత్తి వేస్తారేమో అన్నంలో కానీ కూరలో కానీ మసాలా. బేటా Oh, sih. మాఫీ వజన నెప్స్ బిస్కౌట్ 25 రియాలు కానీ ఇది ఒకటి, ఇది 15 రియాలు. చాలా రకాలు ఉన్నాయి బిస్కెట్లు. ఈ శనక్కాయ పూలు ఎంతలో ఉన్నాయి ఒకటి. మన కారాలు కూడా ఉన్నాయి బా, మసాలా కారాలు. ఒరిజినల్ Cinnamon stick. Ada సినిమా స్టిక్ చెక్క. gelfa. Gelfa original. Musa di tani. Musa di original. ఇది ఒరిజినల్ అంట బా చెక్క, ఒరిజినల్ చెక్క అంట. ఎన్ని రకాల చెక్కలు ఉన్నాయి చూడు. ఈ ఒట్టి తొనకలు ఏలబెట్టినాడు, ఒట్టి తొనకలు ఒట్టి చేపలు ఏలబెట్టినట్టు. ఈ గవ్వ చూడు, గింజలు కావాలన్నా దొరుకుతాయి, పౌడర్ కూడా ఉన్నది ఈడ. ఇవి చూడు యాలకలు ఎన్ని రకాలు ఉన్నాయి. 240 రియాలు అంట, ఇది 260. ఈడైతే దొరికేసినాయి టోటల్ 60 రియాలు. ఈ ఒక్కోటి వచ్చి 30 రియాలు అంట. ఈ మసాలా ఆ డబ్బా ఇంకోటి అయితే తీసుకుంది, అది మాత్రం ఫ్రీగా ఇచ్చినాడు ఆమెకి. కేం ఫతురాదా ఇది కంసా సిట్టిన వల్ల నోరంతా గబ్బు చేశారు వీళ్ళు. ఏం తీసుకుందాం బా, రెడ్ బుల్ వద్దులే. నేను ఇన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఓయ్ మా ఇంత పెద్దది ఫాంటానా? ఫాంటా తాగుదాం, ముగ్గురికి తీసుకుంటా. వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, చాలా పెద్దది కానీ ఇక ఒక్కోటి 2.5 రియాలు అంటే 7.5 రియాలు అయిపోతుంది. 10 రియాలు ఉన్నాయి మన కాడ. आएगा एक दिन में आ जाएगा, मुमकिन समा आएगा. दिस वन यू. मैं बोला नहीं कि पिएगा. मैं क्यों नहीं पिएगा? पीना है. ఈ పిల్లిలో ఎంత ఫాస్ట్ ఉన్నాయి చూడు. చెత్త ఇట్ట పెట్టినా, వాళ్ళు చెత్త ఇచ్చింటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఫస్ట్ నా చెత్త తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, వచ్చి ఇక్కడ పెట్టి అట్ట పోయినా అంతే. చూడ ఈడే గురికేసినాయి. పాపం ఎంత ఆకలితో ఉన్నాయో, బొక్క పెట్టేసిపోయినాయి. సరే ఇక్కడ 4 మెతుకులు పడి ఉన్నాయి, అవి కూడా తినేసింది పాపం. ఈడ ఆడ తిరుగుతుంది పిల్లేది. అది దయాడ దయ కళ్ళు మెరుతుంది పాపం. నా దగ్గర తోనా ఉన్నది, ఆ తోనా పెట్టేస్తా, తింటుంది పాపం. నేను తినేదిలే పాడలే. ఇది ఉన్నది చల్లగా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్లో ఉండింది చాలా రోజుల నుంచి. ఈ బాగా తింటే చేపకి తోనా చేప ఒక కలవేడం. దీని నోట్లో ఇది పట్టదు, నోరు పెడితే పట్టదు, పట్టినా కూడా రాదు ఇది బయటికి. అందుకే కలబెట్టి పెడతా. ఇది నేను తిన్నా ఇప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారు నాకు. నేను తినకుండా పిల్లిలు పెట్టేస్తాను. ఇది కలబెట్టేసిన తీసుకొని పోయి పెడతా. ఎప్పుడైనా దీన్ని ఆడ పెట్టేసిన చూద్దాం వచ్చేదేమో. అదోయ పాపం ఎంత ఆకలితో ఉండదు చూడియా. తిను మా తిను.
చూసినావా పెడతాను వచ్చింది, కాకపోతే చల్లగా ఉంది. తిను చూస్తుంది. లేదు లేదు లేదు, తిను తిను తిను, పోతున్నాలే. చాలా బాగుంది కదా. హాయ్, తిను 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 తిను. లేదు లేదు తిను, భయపడ్డంలే, అది ఆకలితో ఉంది కదా. తిను 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 అంటే తింటుంది, తెలుగు అర్థం అవుతుంది పాప బిడ్డకి. తిను తిను తినుమా, తిను తిను, నీకు డిస్టర్బ్ అయితే పోతాలే, బాయ్. నిన్న పెట్టిన వీడియోలో నా రూమ్ కానుకొని పెద్ద సిలిండర్ ఉందని చెప్పిన కదా, దానికి గ్యాస్ ఎంత ఉందో దాంట్లో చూపించిన, అది ఎంతో కామెంట్ చేసేయండి. అమ్మా తిన్నావా లేదా, మిగిలిచ్చినావా? తినుమా, ఏ భయపడిపోతావు, తిను. ఇంకా ఇది రాలేదేమో పాపం, కింద పెద్దాం. తిను. చీమలు కూడా వచ్చేసినాయి తల్లిడికి, మళ్ళీ నా రూమ్ అంతా గలీజ్ అవుతుందేమో. ఏ బెచ్చ, నువ్వు తినే తల్లి. మన రూమ్ అంతా గలీజ్ అయిపోతుంది. నా డ్యూటీలు అయితే అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.